నమస్తే. ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి ఒక వార్త చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేది, ముఖ్యంగా యూత్ చాలామంది ఇంటరు, డిగ్రీ ఈ మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోన్ యాప్‌లని ఉన్నాయి కదా! ఎస్‌బీఐ కార్డ్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి అని, ఐసీఐసీ అని ఇక ఇంకా చాలా బోలెడన్ని ఉన్నాయి. ఇవి ఉన్నాయి. తర్వాత లోన్ యాప్‌లో ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవచ్చు. జస్ట్ ఆధారు, పాన్ అప్లోడ్ చేస్తే చాలు. అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. అసలు వితిన్ అవర్స్‌లో లేదా మినిట్స్‌లో డబ్బులు పడిపోతాయి అకౌంట్‌లో. ఆ తర్వాత ఉంటుంది టార్చర్. ఆ టార్చర్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు, ఆస్తులు అమ్మి కట్టారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఖచ్చితంగా పిల్లలున్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు పిల్లలు ఎవరైనా లోన్లు తీసుకోవాలా, ఏదో యాప్లో అప్లోడ్ చేస్తే వస్తాయి కదా, ఈజీగా ఈజీ మనీ వస్తుంది కదా, కట్టకపోతే ఏమవుతుందిలే అని అజాగ్రత్తగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఎంత ప్రమాదం దీనివల్ల అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని చూసి తెలుసుకోవాల్సిందిగా ఏపీ 39 టీవీ కోరుకుంటుంది. ఈరోజు మన స్టూడియోకి అలాంటి బాధితుడు ఒక అబ్బాయి ఇచ్చాడు. అసలు ఆ అబ్బాయి చెప్తుంటే నాకు దాదాపు ఒక గంట సేపు విన్నాను. కానీ ఇప్పుడు గంట సేపు వింటే బోర్ కొడుతుంది కాబట్టి షార్ట్కట్లో ఆ అబ్బాయితో ఒక 15 మినిట్స్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. బాబు నమస్తే అమ్మా. ఈ లోన్ యాప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేది మొత్తం ప్రేక్షకులకు ఒకసారి కెమెరా వైపు చూస్తూ చెప్పు. నమస్కారం, ఏపీ 39 టీవీ వారికి. నా పేరు అఖిలేష్ అండి. నాది వచ్చేసి కిష్టపాడు గ్రామం, అనంతపురం డిస్టిక్ అండి. నేను ఫస్ట్ టైము ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ఏజెంట్ సంబంధించి. అతను వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే, సార్ మీది ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏమైనా ఉంటే చూడండి సార్, అది మీకు క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ ఉంది లేదా చెక్ చేస్తాను, మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు క్రెడిట్ కార్డు కూడా మీకు వస్తుంది, క్రెడిట్ కార్డు వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి నన్ను మోటివేట్ చేశారు సార్. నేనేం చేశానంటే, లేదు నాకు క్రెడిట్ కార్డు ఇది అది రిస్క్, నేను తీసుకున్న వల్ల నేను కట్టకపోతే నాకు ఇబ్బంది ఎదురవుతుందని అతనికి చెప్పాను. లేదు సార్ అట్లా ఏం జరగదు సార్, మీరు కరెక్ట్ కట్టుకుంటే ఏం కాదు, ప్రాబ్లం కాదు, మీరు ఒకసారి ట్రై చేద్దాం, ఒకవేళ వచ్చిందనుకో ఓకే, రాలేదనుకోండి ఇంకా నేను వదిలేస్తాను, ఊరికే జస్ట్ ట్రయల్ చేద్దాం సార్, నాకు టార్గెట్లు ఉన్నాయి, ప్లీజ్ ఒకసారి మీరు డీటెయిల్స్ ఇవ్వండి సార్ అని చెప్తే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆధార్ కార్డు, నా పాన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అతనికి ఇచ్చాను. అతను ఏం చేశాడంటే, ఆ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత నీ సిబిల్ స్కోర్ అనేది లేదు, మీరు ఎంప్లాయ్ కాదు కాబట్టి, అంటే డైలీ వేజెస్కి మీరు ఏదో వర్క్ చేసుకుంటున్నారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, కాబట్టి ఇది రిజెక్ట్ అయింది సార్, నెక్స్ట్ ఒక కొన్ని మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అని చెప్పి అతను వెళ్ళిపోయినాడు సార్. అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు మ్యాటరు ఏర్పడింది సార్. ఎట్లా అంటే, వాళ్ళు విపరీతంగా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా అతను నా డీటెయిల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ప్రతిసారి నాకు మెయిల్కి కానీ లేదంటే నా మొబైల్ నెంబర్కి కానీ లింకులు పెడతాయండి వాళ్ళు. ఇట్లా మీకు ఎస్బీఐ కార్డు ఇంత లిమిట్తో మీకు యాక్సెప్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని. నేను ఏం చేశానంటే, సరే కదా ఇట్లా నాకు లేదంటున్నాడు కదా, లేదన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయాలా అని చెప్పేసి నేను కూడా ఇగ్నోర్ చేసిన. బట్ ఒకసారి ఏం జరిగిందంటే, పేటిఎంకి సంబంధించి ఒక క్రెడిట్ కార్డ్ అనేది నాకు పేటిఎం వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ దానికన్నా ముందు ఎగ్జిస్టింగ్ లోన్ అనేది నాది ఉండడం వల్ల నేను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ త్వరగా క్లోజ్ చేసి తర్వాత విత్ పెనాల్టీతో సహా నీట్గా క్లియర్ చేయడం వల్ల మీకు సిబిల్ స్కోర్ ఎలిజిబిలిటీ ఉంది సార్, సిబిల్ స్కోర్ బాగుందని చెప్పేసి వాళ్ళు నాకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు సార్. వాళ్ళే ఫోన్ చేసి, ఇట్లా మేము క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంటు ఎస్బీఐ నుంచి మీకు ఇలా క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది సార్, సో అని చెప్పేసి నాకు అతను ఫోన్ చేశాడు. నేను ఉండుకొని నాకైతే ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసేది సార్, మీరు పొద్దుకు చెక్ చేస్తే నా సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతుంది, తర్వాత నాకు భవిష్యత్తులో లోన్స్ రావని చెప్పి చెప్తారు కాబట్టి నాకు అవసరం లేదు సార్ అని నేను అతనికి కూడా చెప్పాను. బట్ అతను ఏం చేశాడంటే, మల్టిపుల్ టైమ్స్ ఇట్లనే ఫోన్ చేసి, సార్ తీసుకోండి ఏం కాదు, మీకు దాంట్లో ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే 2000 3000 క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇప్పుడు 15,000 సెల్ అనుకోండి, మీకు 3,000 బెనిఫిట్ వస్తుంది కదా, నీకు పడేది 13,000, అట్లా 2,000 ఒక మొబైల్ వల్లనే 2,000 నీకు లాభం వస్తుంది. తర్వాత ఇంకా నువ్వు ఏదైనా కానీ అంటే ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలన్నా, టికెట్ బుక్ చేసుకోవాలన్నా మీకు ఏముండదు, బాగా జల్సా చేసుకోవడానికి
అట్లా ఏమన్నా ఫ్రెండ్స్ అట్లా తాగడానికి తినడానికి అన్నట్లా అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అది ఫస్ట్ ఫేజ్ సార్. అది అంటే ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యే మ్యూజిక్ అది. అక్కడి నుంచి తర్వాత రెండో స్టెప్ ఏమవుతుందంటే అతను ఓకే సార్ ఇది అయిపోయింది అది ఇది అని చెప్పాడు. సార్ అదైతే నా స్తోమత ఇది, నేనైతే నా పెద్దగా అమౌంట్ రాదు, నా డైలీ వేజ్ కింద పని చేసుకుంటాను, నేను ఏదో వేరే వ్యక్తి దగ్గర నేను పని చేస్తాను. ఒకవేళ మీరు ఇచ్చే లిమిట్ ఇదే ఎలిజిబిలిటీ ఉండాలా, ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ ఉండాలా, ప్లస్ మీకు బిజినెస్ ఉంటేనే మీకు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు మీ వాళ్ళు. నాకైతే అట్లా బిజినెస్ లేదు, ఏం లేదు సార్, నాకు 10,000 నెలకి 10,000కు మించి నాకు అమౌంట్ అయితే నేను సంపాదించుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను సార్ నేను. అంటే లేదా అట్లేం లేదు సార్, మీకు సిబిల్ స్కోర్ బ్రహ్మాండం ఉంది, మీరు ఇంతకుముందు బాగా కట్టినారు పేమెంట్లు, మాకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఎందుకు ఫోన్ చేస్తాం సార్ అని చెప్పేసి ఆయన చేశాడు అన్నమాట. చేసిన తర్వాత అతను సరే ఓకే మీరు మీ డీటెయిల్స్ చెప్పండి సార్, నేను అవన్నీ ప్రాసెస్ చేస్తానని చెప్పి నా డీటెయిల్స్ తీసుకున్నాను సార్. తీసుకున్నప్పుడు ఓకే సార్ మీరు ఏం చేస్తుంటారంటే, నేను పలానా సర్వీస్ పాయింట్ దగ్గర అది వేరే వ్యక్తి దగ్గర నేను పనిచేస్తుంటాను, ఇట్లా ఈ వర్క్ చేస్తున్నాను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అంటే సార్ మీరు అట్లా చెప్తే యాక్సెప్ట్ కాదు సార్, నేను వేరే రకంగా పెడతాను, మీకు ఇట్లా బిజినెస్ ఉందని చెప్పేసి, మీకు వచ్చేసి ఇట్లా జనరల్ స్టోర్ ఉంది, మీ జనరల్ స్టోర్లో ఇవి ఉన్నాయి సామాన్లు అని చెప్పి అతనే నాకు తెలియపోయినా కూడా అతనే నా పేరు మీద అఖిల్ జనరల్ స్టోర్ అని అన్ని ఐడియాలు, మీరు ఎట్లా మాట్లాడాలా, నేను ఏ కాల్ నుంచి ఫోన్ చేస్తే మీరు ఎట్లా మాట్లాడాలని చెప్పి అతనే గైడెన్స్ ఇచ్చారనమాట. తర్వాత అతను అడ్రస్ కూడా మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీకు తెలిసిన అడ్రస్ ఏది చెప్పినా పర్లేదు అని చెప్పి చెప్పాడు. ఓకే సార్ అని చెప్పేసి ఏమవుతుందో లేదో అని చెప్పేసి నేను చెప్పేసాను సార్. చెప్పేసిన తర్వాత ఏమైందంటే ఎట్లా మనకి క్రెడిట్ కార్డులు ఇట్లాంటివి ఏం రావు, వస్తే చూద్దాంలే అని చెప్పి నేను కూడా ఓకేలే అని చెప్పి చేశాను సార్. నెక్స్ట్ అది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత సార్ మీకు ఎలిజిబిలిటీ ఉంది సార్, మీకు కార్డు కూడా యాక్సెప్ట్ అయింది సార్, మీతో పాటు మీకు ఇంకో ఆఫర్ ఉంది సార్, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా ఉంటే ఇంకోరు కూడా తీసుకోవచ్చు, ఇంకోరు కూడా ఇదే కార్డు మీదే మాకు వాళ్ళకి ఇంకో అడిషనల్ కార్డు వస్తుంది సార్, మీకు ఎలిజిబిలిటీ ఉంటే బంపర్ ఆఫర్ ఆ రకంగా చెప్పారు సార్. నేనేం చేశానంటే సార్ నాకే ఉంటే పర్లేదు సార్, లేదు సార్ అట్లా పెడితే నీకు లిమిట్ బాగుంది సార్, ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి, మీకు ₹1,00,000 అంటే ఏం సార్ ఎవరే సార్ మనకి, మీకు అవసరాలకు పనికి వస్తుంది సార్, మీరు ఏదో పని చేస్తున్నాను కదా, 10,000 అంటే మీరు ఏదన్నా మీరు ఖర్చులు ఉంటాయి కొంచెం ఏదన్నా మోటివేట్ చేసిన సార్. సరే అనే ఉద్దేశంతో నేనేం చేశాను, పాపం మా నాన్నకి ఏం తెలియదు, నేను మా నాన్నకి సంబంధించిన డీటెయిల్స్ మా నాన్న అడిగితే అంటే ఇట్లా క్రెడిట్ కార్డ్ అంటే అది రిస్క్ అని పాపం నన్ను ఆల్రెడీ చెప్పాడు ఆయన, ఇట్లా జరగదంటే లేదు దానికి ఏముందిలే నేను చూసుకుంటాలే అని చెప్పేసి నేను ఓవర్ థింకింగ్ లో. మీరు ఆయన చదువుకున్నాడా? నార్మల్ గా చదువుకున్నాడు అంతే, అయినా కూడా మీ నాన్నకి ఐడియా ఉంది ఇట్లా క్రెడిట్ కార్డ్ వల్ల మిగతా కొన్ని చదువుకున్నావు? నేను డిగ్రీ సార్. డిగ్రీ చదువుకొని ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది. అవును సార్. సరే ఈ మోసం అంతా ఇంకా చాలా ఉంది స్టోరీ, కానీ కొంచెం ఫాస్ట్ గా చెప్పు. ఇప్పుడు అది జరిగిన తర్వాత మా డీటెయిల్స్ తీసుకున్నారు, తర్వాత వచ్చి ఓటీపీలు చెప్పించుకున్నారు, తర్వాత ఈ రకంగా చెప్తే నీకు కార్డ్ యాక్టివేషన్ అని చెప్పారు, అది చెప్పారు. ఆ తర్వాత అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సార్ నేను కార్డు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసిన. ఎంతకి ఇచ్చినారు లిమిట్? నాకు ఫస్ట్ వచ్చేసి 1 lakh లిమిట్ ఇచ్చారు సార్. తర్వాత కట్టుకుంటా వచ్చి ఆటోమేటిక్ గా వాళ్ళే అప్గ్రేడ్ చేసి మీకు లిమిట్ ఇంకా ఇంక్రీజ్ అయిందని చెప్పేసి 1,40,000 వరకు చేశారు సార్. 1,40,000. ఆ 1,40,000లో నేనేం చేశానంటే మనకి కొంచెం చాలా మంది నేను ఐఫోన్ తీసుకోవాలా లేకపోతే మనం ఈ రకంగా ఉండాలా అని చెప్పి తీసుకుంటారు. నేనేం చేశానంటే అది తీసుకున్న తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఇట్లా వాళ్ళ మదర్కి బాగాలేదు, ఇట్లా ఫైనాన్షియల్గా అతను ఇబ్బంది పడుతున్నాడు, ఏదో సాయం చేద్దామని అని చెప్పేసి నేను క్రెడిట్ కార్డు ఉంది కదా మనకేం ఏం కట్టేసి కదా కడతాలే, మనకు కూడా మంచి జరుగుతుంది, సిబిల్ స్కోర్ పెరుగుతుంది, జనాల్లో మంచి పేరు వస్తుంది, ఫ్రెండ్స్ లో మంచి కిక్ ఉంటది, ఏదో ఆ రకంగా నేను ట్రై చేసినాను సార్. ఓకే. ఆ తర్వాత అప్పుడు 50,000 అనేది దాంట్లో క్రెడిట్ కార్డు లో వాడడం జరిగింది, మా ఫ్రెండ్ కి ఇవ్వడం జరిగింది. ఆ 58,000 జరిగిన తర్వాత అసలు సినిమా అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చేసి అతను ఏం చెప్పాడంటే సార్ మీ 50,000 మీరు ఒకటేసారి 1 టైమే కట్టేస్తారా, లేదనుకో మీకు ఇంకోటి ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది సార్. అసలు సినిమా అనేది ఈఎంఐ ఆప్షన్. అతను వచ్చేసి ఇన్స్టాల్మెంట్ ఈ రకంగా ఉంటుంది సార్, దానికి ఇంత పెనాల్టీ పడుతుంది, తర్వాత వచ్చేసి దాని మీద జిఎస్టీ ఇంత ఉంటుంది, మీరు పే చేయకపోతే బౌన్స్ ఛార్జెస్ ఇంత ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. సర్లే అని చెప్పేసి ఈఎంఐకి లేకుండా ఎట్లా ఒకట్లా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేసిన. అప్పుడు ఏం జరిగిందంటే నేను ఈ 50,000 పే చేయాలని చెప్పేసి నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని దీన్ని ఎట్లా క్లోజ్ చేసేకి ట్రై చేసిన. ఆ 50,000 అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఇవ్వాలి కదా 15,000. అప్పుడు ఏమైంది, మళ్ళీ 50,000 గోకడం జరిగింది. టైం దొరుకుతుంది కదా. అట్లా చేసే ప్రయత్నంలో ఏమైందంటే ఒక్కసారిగా
నేను చేసే బిజినెస్లో ఆయనకి లాస్ రావడం, ఆయన ఆయన కట్టలేకపోవడం. రెండోది వచ్చేసి నేను పనిచేసే వ్యక్తి ఆయన దగ్గర కొంచెం ఫైనాన్షియల్ లాస్ వల్ల ఆయన కూడా బాబు ఇంకా నువ్వు రేపు నుంచి వేరేది ఏమన్నా చూసుకో అని చెప్పేసి ఆయన కూడా మీరు అని చెప్పడం అనమాట. దాని తర్వాత నాకేమైందంటే ఏముందిలే ఒక నెల 2 నెలలు చూసుకున్నాక చేద్దాంలే అని చెప్పి నేను కూడా నెగ్లెక్ట్ చేసుకున్నాను సార్. ఇంకా దాని తర్వాత విపరీతంగా నాకు కాల్స్ రావడం జరిగింది. కాల్స్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ కట్టలేదు, మీరు పేమెంట్ ఎప్పుడు కడతారో ఇప్పుడే కట్టండి అని చెప్పేసి కస్టమర్ కేర్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. సార్ లేండి సార్ మేము ఇప్పుడు ఈ టైం కడతాం సార్, ఆ టైం కడతాం సార్ అంటే ఇంకా ఫస్ట్ ఒక 2-3 రోజులు బాగానే రెస్పెక్టబుల్గానే మాట్లాడాను. ఇంకా దాని తర్వాత అసలు సినిమా విపరీతంగా నాకు ఫోన్ చేయడం, నీ ఫోన్ ఒకటి బ్లాక్ చేసే తలకి ఇంకోటి పెట్టడం. ఒకవేళ నేను అన్ని బ్లాక్ చేసినాను అనుకో, వచ్చిన కాల్స్ అన్ని బ్లాక్ చేసినాను అనుకో, నాకు సంబంధం లేని వ్యక్తులకు ఫోన్ చేయడం. అంటే నీ ఇట్లా అఖిలేష్, ఇట్లా పలానా అఖిలేష్, పలానా పేరు, అది పలానా ఊరు, అతను వచ్చేసి నీ పేరు చెప్పి లోన్ ఇట్లా క్రెడిట్ కార్డులో అమౌంట్ తీసుకున్నాడు, అతను కట్టలేడు, అతను కట్టమని అడుగుతుంటే అతను మీ నెంబర్ ఇచ్చినాడు, మీ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు కడతారని, మీరు కడతారా లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో మేము డిబిట్ చేసుకోవాలా అని చెప్పేసి వేరే వాళ్ళకి కాల్ చేయడం స్టార్ట్ చేసినారు. నేను ఆల్రెడీ దాని మీద కూడా వాళ్ళకి ఆర్బీఐకి అది బ్యాంకుకి సంబంధించిన నోడల్ ఆఫీసర్కి తర్వాత వాళ్ళకి నేను మెయిల్ కూడా పెట్టాను. బట్ ఇక్కడ వచ్చిన ఇదేమంటే వాళ్ళు ఇచ్చే డేటా కలెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదంతా ఇల్లీగల్గా నడుస్తుంది. అది ఎట్లా నడుస్తుంది అంటే వాళ్ళు అఫీషియల్ నెంబర్ నుంచి కాల్ చేయరు. రెండోది వాళ్ళు ఎప్పుడు వేరే డిఫరెంట్ నంబర్లతో ఫోన్ చేస్తారు. ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి కరెక్ట్ నేను ఎస్బీఐ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతానని చెప్తారు. కానీ అతను కస్టమర్ కాకుండా వేరే పర్సన్కి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎస్బీఐ కార్డ్ అని చెప్పరు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు, లేకపోతే కెనరా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు, అతను మా ఫోన్ ఎత్తట్లేదు, మీరు ఫోన్ ఎత్తకపోతే మీరు కట్టాల్సిందే, కాబట్టి మీరు మీ లైన్లో ఉంటే మీరు వాళ్ళకి కలపండి, లేదా వాళ్ళ పేరెంట్స్కి కలపండి, వాళ్ళ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి కలపండి అని చెప్పేసి ఆ రకంగా స్టార్ట్ చేస్తారు. మాకు నెంబర్ తెలియదు వాళ్ళది అన్నారు అనుకో సార్, వాళ్ళ నెంబర్ మాకు తెలియదు, సరేలే వాళ్ళకి దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళ నెంబర్ ఇవ్వండి అని చెప్తారు. అది కూడా తెలియదు, వాళ్ళే నంబర్ ఇస్తారు, ఈ నంబర్కి నువ్వే ఫోన్ చేయి, నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నువ్వే ఫోన్ చేయి అని చెప్పి వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఈ డేటా అంతా వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతుందని గమనించినాను సార్. డేటా ఇప్పుడు నీ సెల్లులో 500 ఫోన్ నంబర్లు వాడి దగ్గర ఉంటాయి. అవును సార్. మళ్ళీ ఆ ఫోన్ నెంబర్లు ఉన్న వ్యక్తులు ఆధార్ కార్డు నెంబర్లు కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. అవును సార్. ఈ డేటా ఎంత ఎట్లా చోరీ చేస్తున్నారు వాళ్ళు? అదే సార్, నాకైతే అది ఏమనేది నాకు అర్థం కాలేదు సార్. అది దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను సార్. నాకు కూడా తెలియలేదు 2 రోజుల నుంచి. దాదాపు నేను ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పటికి కూడా నోటీస్ పంపించినప్పుడు కూడా అలాగవు సార్. ఎట్లా అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు మాత్రమే ఎస్బీఐ కార్డు అని చెప్తారు, కానీ మిగతా వేరే వ్యక్తులకి చెప్పరు. ఒకవేళ నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒక కాల్ అటెంప్ట్ చేసి నేను పెట్టేసే లోపల ఆటోమేటిక్గా వేరే కాల్ వస్తుంది, సేమ్ పర్సన్ మాట్లాడతాడు. బట్ వాడు ఏం చెప్తాడంటే అతను వేరే నేను వేరే అని చెప్తాడు. మీరు పేమెంట్ కడతారా కట్టాడని, ఈ సమస్య ఎంతనా క్లారిటీ చెప్పని అతను విన్నాడు సార్. నెక్స్ట్ వెంటనే మళ్ళా వేరే నంబర్ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా సతాయిస్తారు. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇది మీ కొడుకు ఇట్లా తీసుకున్నాడు కదా, మీకే పుట్టినాడు కదా, వేరే వాళ్ళకి ఏం పుట్టలే కదా, ఆ రకంగా కూడా బూతులతో రెచ్చగొడతారు. ఇలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? ఒకటి ఏదైనా చెప్పు. జరిగింది సార్. చెప్పు, ఎవరికి జరిగింది మీ ఇంట్లో? మా ఇంట్లో వచ్చేసి ఇప్పుడు మా ఫాదర్కే జరిగింది సార్. మీ ఫాదర్ కి? మా ఫాదర్ కే ఫోన్ చేశారు. లేడీస్ కి అయితే 100% వాళ్ళకి ఎక్కువ చేస్తారు సార్. లేడీస్ నంబర్లు ఉంటే 100% వాళ్ళకి చేస్తారు. చేసి ఏమంటారు? చేసి వాళ్ళని ఎమోషనల్ గా రెచ్చగొడతారు సార్. అప్పుడు లేడీస్ అంటే ఇప్పుడు అందరు లేడీస్ కామ్ గా వచ్చిన టైప్ ఉంటారు. పల్లెటూరులో ఎట్లా ఉంటది అంటే వేరే లెవెల్లో ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మా పేరు చెప్పి ఇంటికి తీసుకున్నారు, మీరు కట్టుకోలేకపోతే ఇంటికి తీసుకోవాలా, మా పేరు ఎందుకు ఇచ్చినారు మీరు, వాళ్ళు మాదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట వాళ్ళు మా మీద, మా ఇంటి మీదకి వస్తారు సార్. వాళ్ళకి కావాల్సింది అదే. నేను పక్కింటోళ్ళనో ఎదురింటోళ్ళనో ఏదో విధంగా నన్ను డిఫేమ్ చేయాలా. డిఫేమ్ చేయడం ఒకటి, నీ మీద రెచ్చగొట్టడం ఒకటి. ఆ డిఫేమ్ చేయడం వల్ల నేను ఏమవుతుందంటే వాళ్ళు ఎంత అడిగితే అంత అమౌంట్ కడతాను. అప్పుడు కట్టించినందుకు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సెంటివ్లు పడతాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నన్ను ఎక్కువ ప్రెజర్ చేస్తారు. ఎంత కావాలంటే అంత ప్రెజర్ చేస్తారు. మనం లీగల్ గా వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ సంబంధిత అధికారులకు మనం ఫిర్యాదు చేసినా గానీ, అంటే ఎస్బీఐ కార్డ్ డిపార్ట్మెంట్ కానీ లేదా నోడల్ ఆఫీసర్కి వాళ్ళు కానీ వాళ్ళు సింపుల్ గా ఏం చెప్తారంటే ఏమన్నా అట్లా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఏమన్నా కాల్ రికార్డ్స్ అవి ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. నేను అవన్నీ ఫార్వర్డ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్ గా ఇట్లాంటివి మేము ఉపేక్షించాము,
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటాము, ఇలాంటివి మేము అసలు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతామని చెప్పేసి నాకు రిటర్న్ మెయిల్ వస్తుంది సార్. జరిగిన దానికి చింతిస్తున్నాము అన్నట్లు. అది పెట్టిన నాకు రిప్లై వచ్చిన మరుసరి టైం నుంచే 1 గంట కూడా విపరీతంగా వస్తాయి మళ్ళీ కాల్స్ వస్తాయి. మీరు మీ ఎస్బీఐ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి మారుతున్నాము, మీరు పేమెంట్ చేయలేదు అది ఇది అని చెప్పేసి కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఎప్పుడన్నా కంప్లైంట్ చేయనీకి? సార్ అంత పోలీస్ స్టేషన్కి పోయి అంత ధైర్యం ఎవరు చేయరు సార్. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇలాంటివి ఎవరైనా జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే? అంటే ఆల్రెడీ నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఇట్లా జరిగింది సార్. అంటే ఆయన వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి 10 లక్షల సంబంధించిన లోన్ అనేది యాక్సిస్ బ్యాంక్ లో తీసుకున్నానని చెప్పారు. అది హైదరాబాద్ బ్రాంచ్ లో సంబంధించి చెప్పారు. ఆయన కట్టలేదనే ఉద్దేశంతో ఏం జరిగిందంటే అతనికి రిలేటెడ్ గా సర్నేమ్స్ ఉండే వాళ్ళందరికీ ఫోన్ చేసి అతను మీరు పేమెంట్ కట్టలేదు వాడు ఇట్లా అని చెప్పి మా కాల్స్ ఎత్తట్లేదు, మీరే కాంటాక్ట్ అయ్యి మాకు అమౌంట్ కట్టేయండి, లేకపోతే మీకు మొత్తం పోలీసులు లాయర్లు అంతా మీ ఇంటి ముందుకు వస్తారు, మేమంతా వచ్చి మీ ఇంటి ముందర కూర్చుంటాం అని చెప్పేసి వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసినారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు అతనికి ఫోన్ చేయడం ఇది చేయడం అవన్నీ జరిగినాయి. అతను చేసి మొత్తం వీళ్ళ బాధ తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసినాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత ఒకసారి స్విచ్ ఆన్ చేసిన తర్వాత బాగా కొంచెం పర్సనల్ గా కేర్ చేసుకునే వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది వాళ్ళు అయితే నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎత్తకపోతే ఎవరెవరికో అందరికి చేస్తుంటారు. ఎదురెదురున్న వాళ్ళందరికి ఫోన్ చేసి ఇట్లా నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నన్ను డిఫేమ్ చేస్తున్నారు. నేను కోర్టులో కేసు వేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఏం చేయాలో కూడా నేను ఆలోచనలో పడినాను అని చెప్పేసి అతను చెప్పాడు. సర్లే అని చెప్పేసి అతను కాము అంటే వెంటనే వాళ్ళకి సంబంధించిన లేడీస్ నంబర్లకి కాల్ చేశాడు. అతను కాల్ చేసి అది ఇదంతా మాట్లాడినాడు. తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని మాట్లాడినాడు. అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి ఏమన్నా మీ లేడీస్ ఏమన్నా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర అంటే ఆ విధంగా ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎమోషనల్ గా, పల్లెటూరు అంటే ఎమోషనల్ ఉంటారు కదా, ఇంకా ఎమోషనల్ గా వాళ్ళు కూడా తిట్టినారు. అదంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు తిట్టిన వెంటనే మొత్తం వాళ్ళ ఊళ్ళో ఏమేమి డేటా ఉందో వాళ్ళందరికీ కాల్ చేశాడు. ఊరందరికీ చేసినాడు. వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళకి చేసినాడు. ఆ ఊళ్ళో ఎప్పుడో పాతకాలంలో ఇక్కడే ఉండి వేరే ప్లేసెస్ సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. ఎట్లా కనుక్కుంటున్నారు వాళ్ళు? ఆ నంబర్లు ఎట్లా కనుక్కుంటున్నారు అనేది గవర్నమెంటే చెప్పాలి సార్. నాకున్న ఆలోచన ఏంటంటే నీ మొబైల్లో ఉన్న నంబర్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి. అవును సార్. 500 కాంటాక్ట్స్ ఉంటే 500 కాంటాక్ట్స్ వాడి గుప్పెట్లో ఉంటాయి. ఆ 500 కాంటాక్ట్ నెంబర్ నుంచి మళ్ళీ వాడు ఎవరెవరితో రిలేషన్ ఉంది, వాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేది కూడా వాడి దగ్గర డేటా ఉంటుందేమో. ఈ విధంగా చైన్ లింక్ ఉన్నట్టుగా తీస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు ఇది చూస్తా అంటే. సరే, మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరిగింది మరి వాళ్ళది? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అది ఇట్లా జరిగింది సార్, ఇట్లా జరిగిందంటే దీన్ని మామూలుగా నార్మల్ గానే వస్తూనే ఉంటాయి, ఏం పట్టించుకోవద్దండి, ఇగ్నోర్ చేసేయండి అని చెప్పి ఆయన ఎస్ఐ గారు చెప్పారు. బట్ అక్కడ జరిగిన విషయం ఏమంటే అతను ఇగ్నోర్ చేయండి అని చెప్పిన వెంటనే కాల్స్ మళ్ళీ విపరీతంగా కాల్ చేశాడు పక్కన వాళ్ళకి, లేడీస్ కి, వాళ్ళకి ఇట్లా చేశారు సార్ అని చెప్పి అతను మొబైల్ తీసుకుని పోయి ఎస్ఐ గారి దగ్గరగా చూపించాడు. ఇట్లా జరిగింది సార్, ఈ నంబర్ చేస్తాను. ఆయన మాట్లాడితే ఏమైందంటే ఆయన మాట్లాడుతానే ఆయన వల్గర్ గా మాట్లాడాడు. అక్కడి నుంచి ఆయన్నే మాట్లాడు. ఆయన అనుకుని నేను ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్ని, నువ్వేం తమాజ్ చేస్తున్నావా ఇట్లా లేడీస్కి అది అంటే ఇంకా అతను ఏం తిట్టాడో ఏం తెలియదు. కానీ తర్వాత ఆ నంబర్ తీసుకొని ఆయన పర్సనల్ మొబైల్ నుంచి కాల్ చేశాడు ఆ పర్సన్కి. ఇట్లా నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, ఇట్లా నువ్వు ఏమీ అట్లా లేడీస్కి ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నావు అంటే ఇట్లా ఇది అంటే ఆయన లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే ఆయన మర్యాద పోతుంది ఉద్దేశంతో ఆయన ఫోన్లోనే ఇట్లా మాట్లాడినప్పుడు కొంచెం సీరియస్ అయినాడు ఆయన. సరే మీరు ఇట్లా చేయొద్దండి, మీరు ఏమైనా ఉంటే లీగల్గా రండి, మా స్టేషన్లో పర్మిషన్ తీసుకోండి, విజిటింగ్ ఫామ్ తీసుకోండి, మీరు ఆడికి పోండి, ఆడికి పోయిన తర్వాత వాళ్ళని అడగండి ఇట్లా కట్టలేదు మీరు కట్టండి, లేదా మీరు లీగల్గా ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోండి, మీరు ఇట్లా డిలే చేసుకోవద్దని చెప్పి ఆయన వాళ్ళకి ఇచ్చే విధంగా చెప్పినాడు. బట్ ఆ పర్సన్ ఏమైందంటే ఆయన ఎస్ఐ ఎవరో కూడా ఆయనకు తెలియదు. ఒకవేళ నిజంగా ఎస్ఐ అయినా కూడా కేర్ చేస్తాడు అనేది నాకు డౌట్. అంటే ఇది వాస్తవాలు ఏంటంటే ఎస్ఐ అయితే ఏంది మీ హెచ్పీకి లైన్ కలుపు అనే వాళ్ళని కూడా నేను చూశాను. ఈ అబ్బాయికి చెప్పనేకి రాలేదు. కానీ ఇలాంటి కంప్లైంట్స్ చాలా మంది పోలీస్ స్టేషన్కి వస్తే సిఐ మాట్లాడినా కూడా సిఐ అయితే ఏంది
డబ్బులు కట్టమను అన్ని నువ్వు కడతావా, నువ్వు కట్టంటారు. అరే బాబు నీ నెంబర్ కాల్ రికార్డు ఉంది, నీ నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తా, నేను జైలుకి వేస్తా అన్నా కూడా వాడు అయినా లెక్క చేయడు. సిఏ అయినా కూడా, ఎస్పీ అన్నా కూడా ఎస్పీని కూడా తిట్టేసే పరిస్థితి ఉంది. నిజంగా సైబర్ క్రైమ్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివి నేను చూశాను. కంప్లైంట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నెంబర్లో తెలిసినప్పుడు కూడా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ఒక సిఐ అన్నాడు, నేను ఇదే అనంతపురంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వేరే వాళ్ళని తిట్టా అంటే, అయ్యో మమ్మల్ని రోజు తిడుతుంటారు, మేమెవరికి చెప్పుకోవాలన్నాడు. అంటే వాస్తవంగా అనకూడదు సిఐ. నేను నవ్వాను, ఇంక మీకే దిక్కు లేకపోతే ఇంక మాకేం న్యాయం చేశారు సార్ మీరు అని. అంటే ఈ విధంగా జరుగుతోంది. ఈ అబ్బాయి కొంచెం భయపడుతున్నాడు, చెప్పడానికి రావట్లేదు. కానీ ఈ అబ్బాయి 2 రోజుల నుంచి ఫుడ్ తినలే. ఇలాంటి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు. కేవలం ఏదో 50 రోజులు టైం దొరుకుతుంది కదా, ఇన్ టైంలో కడతాంలే, ఏముందిలే క్రెడిట్ కార్డు ఉంటే మనకి ఇది ఒక ఫ్యాషను, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర బాగా కొంచెం గొప్పలకు పోవచ్చను, ఈ విధంగా పోయి క్రెడిట్ కార్డులు తీసుకొని జీవితాలు నాశనం చేసుకొని ఇప్పుడు నీకు మొత్తం అప్పు ఎంత చూపిస్తున్నాడు? 1,87,000 సార్. 1,87,000 వడ్డీ అంతా కలిపి మొత్తం కలిపి సార్. ఇప్పుడు 1,87,000 కట్టాలి నువ్వు. కట్టాలి. ఇంతకుముందు కట్టినావు ఆల్రెడీ సుమారుగా? ఇంతకుముందు కట్టాను సార్. బట్ ఏమైందంటే వాళ్ళు ఇట్లా కాల్ చేసి రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపించడం, అట్లా వాళ్ళ దగ్గర మనకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు కదా సార్. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుంది కదా సార్. వాళ్ళు ఏం చేశారంటే మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అంటారు, వాళ్ళ డీటెయిల్స్ చెప్పరు, వాళ్ళ మేము ఇట్లా కలెక్షన్ కంపెనీ అని చెప్పరు. మనకి ఎస్బీఐ కార్డ్ నుంచి కూడా ఇట్లా పలానా ఏజెంట్ వస్తాడు మిమ్మల్ని పేమెంట్ గురించి మాట్లాడడానికి, ఇట్లా పలానా కంపెనీ అని చెప్పి ఎలాంటి అలర్ట్ మెసేజ్ పెట్టారు. అది ఇల్లీగల్ గానే చేస్తారు వాళ్ళు వచ్చి ఇట్లా ఏదన్నా కానీ ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు మామూలుగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీకు మర్యాద పోయింది, మీ బంధువులకి చెప్పినారు, మీ నాయనకి చెప్పినారు, మీ ఇంట్లో చెప్పినారు, నువ్వు 2 రోజుల నుంచి అన్నం తినలే, ఇవన్నీ దీనివల్ల నీకు ఎక్స్పీరియన్స్ ఏమొచ్చింది? మీకు కట్టుకునే కెపాసిటీ ఉంటేనే క్రెడిట్ కార్డు తీసుకోండి. ఏదైనా క్రెడిట్ కార్డు కానీ ఏ లోన్ అయినా కానీ మీకు కట్టుకోగలని ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఏదైనా కానీ లోన్ కానీ క్రెడిట్ కార్డుని తీసుకుంటే కట్టలేని పరిస్థితులు భవిష్యత్తులో ఎదురు కావచ్చు. ఒకవేళ ఆ టైంలో మీరు సిద్ధపడకపోతే, అంటే మీరు ఏం జరుగుతుందిలే అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కట్టుకోకుంటే ఏమైతుందిలే అనుకుంటే మాత్రం చాలా సివియర్ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు కట్టాల్సిందే కదా డబ్బులు అయితే? నేను డబ్బులు అయితే కట్టాల్సిందే సార్. బట్ వాళ్ళు లీగల్గా వస్తే నేను కూడా ఏం చెప్పానంటే లీగల్గా మీరు రండి, నేను లీగల్గానే సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పారు. అదే సార్ వాళ్ళు ఇల్లీగల్ అనే చేస్తున్నారు సార్, లీగల్గా చేయట్లేదు. అదే ప్రాబ్లం. ఈ అబ్బాయికి డబ్బులు కట్టకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ అబ్బాయిలో ఉన్న నెంబర్లన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండింటాయి. సమ్ XYZ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు, బంధువులకో అక్క వాళ్ళకో ఎవరో ఒకరికి టార్చర్ పెడుతూనే ఉంటారు. వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. మీ పిల్లోడు పలానోడు నీ పేరు చెప్పి నీ ఆధార్ లింక్ పెట్టి డబ్బులు తీసుకున్నాడు అంటే, మా ఆధార్ నెంబర్ చెప్పంటే టక ఆధార్ అన్నీ చెప్పేస్తున్నారంట. అంటే ఏ విధంగా అంటే వాళ్ళు చోరీ చేస్తున్నారు ఈ డేటా అంతా కూడా. అంటే ఈ డేటా అంతా వాళ్ళ గుప్పెట్లో ఉంది. దయచేసి మరి మా డేటా ఎట్లా పోతుందిలే అనుకోవద్దండి. మరి అది పోలీసులకు తెలియాలా? ఈ వ్యవస్థలో ఈ సైబర్ క్రైమ్ ఈ విధంగా జరుగుతోంది. దీన్ని అరికట్టడానికి ఎన్నో చట్టబద్ధమైన అవకాశాలు ఉన్నప్పటికి కూడా అవన్నీ మెరుగ్గా లేవు. చాలామంది ఇప్పుడు కూడా ఆస్తులు అమ్మారు, సూసైడ్లు చేసుకున్నారు, భయభ్రాంతులకు గురయ్యారు. మానం, మర్యాద అన్నీ పోయి లాస్ట్కు చివరికి ఆస్తి అమ్మినా కూడా ఆ పోయిన మర్యాద తిరిగి రాదు. డబ్బులైతే కట్టక తప్పదు, బట్ డబ్బులు కట్టినా పోయిన మర్యాద అయితే రాదు. ఈ అబ్బాయి ఈరోజు 2 రోజుల నుంచి అన్నం తినక నేనేదో అంటే చనిపోతాననే స్టేజ్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్రజలకు కొంచెమన్నా తెలియాలా? పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి నిజంగా పాను ఆధార్ ఉంటే చాలు లోన్ ఇచ్చేస్తారు. నీకు ఆస్తి ఉందా ఏమి చూడరు. వాడే చెప్తాడు ఏ విధంగా నీకు లోన్ రావచ్చు, ఇట్లా చేస్తే వస్తుందని. లోన్ ఇచ్చేవాడు వేరు, తర్వాత వసూలు చేసుకునేవాడు వేరు. లోన్ ఇచ్చినోనికి ఇన్సెంటివ్ వస్తుంది, వసూలు చేసినోనికి ఇన్సెంటివ్ వస్తుంది, మధ్యలో నలిగిపోయేది మీరు, మీ ఫ్యామిలీ. సో దీన్ని బట్టి ఎవరు కూడా పొరపాటున క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవద్దండి. ఒకవేళ మీకు జాబ్ వచ్చి మీకు లక్షల్లో శాలరీ ఉంటే అది ఏదో అవసరానికి ఉపయోగపడుతుందిలే, నాకు ఏమవుతుంది 10-20 వేలు అనుకునే వాళ్ళకి, అది కూడా సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులు నెలకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చే వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉన్నా ఒక అర్థం ఉంటుంది. ఉద్యోగస్తులకైనా, ఉద్యోగస్తులు కూడా చాలామంది
50,000 లక్ష తీసుకొని 3 లక్షలు 4 లక్షలు చెల్లించిన వాళ్ళని కూడా నేను చూశాను. లాస్ట్కు మాకు వద్దు మహాప్రభు, ఈ క్రెడిట్ కార్డు వద్దంటే మొత్తం డబ్బులు కట్టేసి క్లోజ్ చేసుకొని అయినా మా ఆఫీస్కి పోయి అని చెప్తారు. అప్పటికే సగం జీవితం. అయితే బ్రహ్మానందము కలిసే కానీ పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను మళ్ళీ విజిటింగ్ కార్డు ఈసారి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలంటే బ్రహ్మానందం చెప్తాడు, నీ జీవితం అలీకి చెప్తాడు, నీ జీవితం సగం సంకనాగిపోయి కష్టాల్లో ఉంటే అప్పుడు కానీ నువ్వు నన్ను కలసలేవు అంటాడు అన్నమాట. అట్లా ఈ క్రెడిట్ కార్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు జీవితం సగం జీవితం సంకనాకి ఈ విధంగా ఎగ్జాంపుల్ ఈ అబ్బాయే ఈ విధంగా అన్నం తినుకోకుండా చాలా ఇబ్బందులు పడి పేరెంట్స్ని ఇబ్బందులు పెట్టి ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ అబ్బాయి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని ధైర్యంగా ఈరోజు ఫేస్ చేయడానికి వచ్చాడు మన ఛానల్కు. నిజంగా ఈ అబ్బాయిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. చాలామందికి ఇలాంటివి జరిగినా ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందర ఈ విధంగా సరే ఇలా జరిగింది నాకు ఇంకొకరికి జరగకూడదని ఎవరు చెప్పరు. ఎవడేం నేను అయిపోయింది ఇంకోటి అయితే కానీలే ఏమవుతుందిలే, ఎవడేమైతే నాకేంటి అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఏదేమైనా ఇప్పటికైనా ఈ క్రెడిట్ కార్డులు కానీ ఆన్లైన్ లోన్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా దాని జోలికి పోతే మీ చదువు సంకనాగుతుంది, మీ జీవితము, మీ ఫ్యామిలీ పరువు మర్యాద అన్నీ పోతాయి. సో బీ కేర్ఫుల్.